కమలం గుర్తుకే మేఘారెడ్డి గారి నాయకత్వం, మేఘారెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, శివసేన రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా 9th వార్డ్ లో ఉన్నాం. ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి 9th వార్డ్ నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విభూతి మహేశ్వరి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ 2 నెలలలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు, రేపు గెలిచిన తర్వాత కూడా వార్డు కోసం ఏమేం చేయాలనుకుంటున్నారు, అదే విధంగా ప్రచారాన్ని అయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టినట్టు మనకు కనిపిస్తా ఉంది. మరి వార్డులో ఏ సమస్యలు కనిపిస్తా ఉన్నాయి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు విభూతి మహేశ్వరి. నేను 9th వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ నన్ను ఓటు వేసి భారీ మెజార్టీ మీద నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను గెలిపించిన మరుక్షణమే నేను మున్సిపాలిటీ దగ్గర మాట్లాడి వాళ్ళతోటి నేను హామీలు ఇస్తున్నాను, మీకు ప్రజలందరికీ హామీలు ఇస్తున్నాను. సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, స్తంభాలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి రేషన్ కార్డుల గురించి అయినా, ఇందిరమ్మ భరోసా నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి ప్రజలకు అందజేసే విధంగా నేను పనిచేస్తాను. ఏం చదువుతున్నారు మీరు? నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది 2020. ఎట్లా మరి అట్లా చదువుకొని కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వద్దామనే ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకోసం వస్తా అంటే మాలాంటి యువతకు ఒక అవకాశం ఇచ్చి చూడాలి. ఎందుకంటే ఈ రోజు నేను ముందడుగు వేసిన అనుకో, నాలాగా చాలా మంది ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ముందడుగులాగా ముందుకు నడవాలనేది ఒక ఆశతోటి, మా నాన్న కూడా ఇంత ముందుకు 8వ వార్డులో కౌన్సిలర్ గా పనిచేసిండు. మా నాన్న సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి పనులు చేసిండు, పేరు సంపాదించుకున్నాడు మంచిగా. ప్రజల దృష్టిలో మా నాన్నకి మంచి పేరు, గౌరవం అనేది ఉంది. కాబట్టి ఈరోజు మా నాన్న తర్వాత వారసత్వంగా నేను రావాలి రాజకీయంలోకి అనుకున్నా. కాబట్టి ఈరోజు ముందడుగు వేసింది. సో అంటే అక్కడ నుంచి మీ తండ్రి గారి నుంచి రాజకీయ నాయకత్వ లక్షణాలు అయితే నేర్చుకున్నాను సార్. రావాలి, మాలాంటి యువతకు కూడా నేను ఆదర్శంగా ఈ రోజు ఉండాలని ముందడుగు వేసాను. సో మాటలు కూడా బాగా మాట్లాడుతున్నారు మీ తండ్రి గారి నుంచినే. సో రేపు మీరు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటారమ్మా? 9th వార్డు మీద మీకు పూర్తి అవగాహన? నేను ఎందుకంటే 9th వార్డు ప్రజలు నన్ను గెలిపించారు అంటే ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా వాళ్ళకి, ఏంటంటే సీసీ రోడ్లు లేవు, సరిగ్గా డ్రైనేజీలు లేవు, స్తంభాలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి నేను ప్రజలకు అందజేసే విధంగా నేను ఉంటా. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మనం పనులు తెచ్చుకొని మనం చేసుకొని మన వార్డును బాగు చేసి నేను పేరు అనేది నిలబెట్టుకోవాలని ఒక కోరికతో నేను ముందడుగేసిన. ప్రజలు కూడా నాకు అందరు సపోర్ట్ గా ఉండి నన్ను భారీ విద్యార్థిగా గెలిపించిండ్రంటే నేను ఖచ్చితంగా పేరుగా ఇప్పుడు మొత్తం ప్రజలకి పనులు చేసిన తర్వాతనే నేను నా జీవితం గురించి ఆలోచిస్తానని చెప్తున్నా. 5 ఏళ్ళు ప్రజల కోసం నేను పని చేస్తాను, ఎక్కడికి వెళ్ళను, ఈ ఊర్లోనే ఉంటా, ఈ ఊర్లోనే ప్రజల కోసం పనిచేసి ఖచ్చితంగా మంచి తెచ్చుకోవాలనేది ఒక కోరిక నాది. నిన్న కొంచెం వాటిలో తిరుగుతా ఉంటే జనాల నుంచి కూడా అమ్మాయి రేపు మ్యారేజ్ అయిపోయి మళ్ళీ వేరే ఊరికి వెళ్తుందేమో అనే ఒక ఆలోచన వస్తా ఉంది. సో మా అటువంటి వాళ్ళకు మీరేం క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? నేను ఎక్కడికి వెళ్ళను, ఇల్లరికమైనా సరే ఇక్కడే ఉంటాను. నేను నా వార్డు బాగు చేసుకున్నాకనే, నా వార్డులో ఈ 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తాను. సో 5 ఏళ్ళకి మొత్తం ఈ వార్డు ప్రజల కోసం అంకితం కాబట్టి నేను ముందడుగు వేసిన. నేను లేదంటే నేను ఉండకుంటున్నాను. గతంలో మా నాన్నమ్మ సర్పంచ్ ఉంది, సర్పంచ్ కి ఇక్కడ పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. తర్వాత మా నాన్న కౌన్సిలర్ గా శ్రీనివాసపురంలో 8వ వార్డులో మా నాన్న పోటీ చేసి భారీ మెజార్టీ మీద మా నాన్న గెలిపించిండు శ్రీనివాసపురం ప్రజలు. మా నాన్న వాళ్ళు మా రుణం తీర్చుకున్నారు, మేము కూడా వాళ్ళ రుణం తీర్చుకున్నాం. వార్డులో ఉన్న ప్రతి పనిని చేసినాము, వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాము, మేము మంచిగా వాళ్ళతోటి గౌరవంగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నన్ను కూడా 9th వార్డు ప్రజలు ఈ రోజు నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. ఈ రోజు మా నాన్నమ్మ తర్వాత మా నాన్న తర్వాత నాకు వచ్చింది అవకాశం. ఈ రోజు ప్రజలందరూ నన్ను గెలిపించి నన్ను ముందడుగు తీసుకెళ్లి నన్ను వాళ్ళ వార్డులో ఉన్న ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తాను. ఎందుకంటే నేను ప్రజల కోసం మా నాన్న పనిచేసింది, నేను కూడా ప్రజల కోసమే చేస్తాను అని ఒక ధైర్యంతో నేను చెప్తున్నాను. ప్రజలు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే పెళ్ళైనా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అని అವೆಲ್ಲ అవసరం లేదు. ఎందుకంటే నేను మీకు ఉంటానని నేను హామీ ఇస్తున్నప్పుడు మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించే ప్రయత్నం మీరు చేయండి. తర్వాత విషయం నేను చూసుకుంటాను. దానికి సంబంధించి 9th వార్డు ఓటర్స్ కావచ్చు, ప్రజలకు ఏం చెప్పగలరు? నేను ఒక్కటే చెప్తున్నాను ప్రజలందరికీ, ఏంటంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాటిలో పనులు మనకి పని చేసే వ్యక్తి మనకి కావాలి. పని చేసే వ్యక్తి మనకు ముందు ఉండి మనకి పని చేస్తుంటేనే మనకి ఏదైనా మనకి సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది. కాబట్టి నేను ఒకటే వ్యక్తం చేస్తున్నా, ఏంటంటే ప్రజలందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించిండ్రంటే తాండలో
గుడికి సంబంధించిన విషయంలో నేను గుడికి హెల్ప్ చేస్తాను. ఇంకా మరికొంటలో ఇప్పుడు సీసీ రోడ్లు డ్రైనేజీలు లేవు కాబట్టి దాని గురించి నేను పనిచేస్తాను చెప్తున్నాను. ప్రతి ఒక్క వార్డు మేఘారెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో నేను పని చేస్తాను ఖచ్చితంగా. మనకు ఆయన ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మనకి అండగా ఉన్నారు. అలాగే కార్యకర్తలు కూడా మనకి అండగా ఉన్నారు కాబట్టి చిన్నారెడ్డి గారు మనకి శివసేన రెడ్డి గారు కూడా మనకి అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అందరికి సహకారాలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పని నేను చేస్తాను. మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోవద్దు, ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దు నా మీద. నేను ఖచ్చితంగా పని చేసిన తర్వాతనే మీకు మంచి పేరు నేను తెచ్చుకుంటాను. నా వార్డును బాగు చేసిన బాధ్యత నేను స్వీకరిస్తానని కోరుతున్నాను. మాటల్లో ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి, అది ముఖ్యంగా ఏదైతే గతంలో వారి ఫ్యామిలీ నుంచి కూడా వారి యొక్క నాన్నమ్మ కావచ్చు, వారి తండ్రి గారు కూడా రాజకీయాల్లో ఉండిన అనుభవం అయితే ఉంది. గతంలో కూడా వారు సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రేపు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే 100% ఏవైతే ఇప్పుడు చెప్తున్న హామీలు ఉన్నాయో ఇక్కడ సంబంధించిన రోడ్డు విషయాలు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ సమస్య గురించి కావచ్చు, ఏదైతే టెంపుల్ సమస్య గురించి కావచ్చు, వీటన్నిటిని రేపు ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాటి యొక్క శాశ్వత పరిష్కారం కోసం అయితే ముందరికి వెళ్తా అని కూడా వారి మాటలు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లోకి వస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. రేపు గెలిచిన తర్వాత కూడా ఈ 5 సంవత్సరాలు కేవలం 9th వార్డు ప్రజల కోసమే నా యొక్క ఈ 5 సంవత్సరాల సమయాన్ని అయితే వారి కోసం కేటాయిస్తా. మళ్ళీ మ్యారేజ్ చేసుకుని ఎక్కడో వెళ్ళిపోతాను కూడా ఏం లేదు. కుదిరితే మళ్ళీ ఇల్లరికం తీసుకొచ్చి కూడా ఇక్కడనే ఉంటాను కూడా ఆమె ఒక మంచి ధీమాతో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కాబట్టి 9th వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, రాజకీయాల్లో అనుభవం ఉండిన వ్యక్తులు ఎవరు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తా ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఎవరు వస్తా ఉన్నారు, వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి రేపు కౌన్సిలర్ అనే నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడే మన వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనము మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రాబోయే ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 9th వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటర్ సరైన వ్యక్తికి, సమర్థునికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి వార్డు అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ.